ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. ఇది కొంచెం ఓల్డ్ వీడియో. లాస్ట్ మంత్ నా బర్త్డే అయింది. ఆ రోజు సెలబ్రేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఎలాగో వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ తో పాటు ఐ థాట్ ఒక డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దాం అనుకున్నాను. అ బర్త్డే ఇన్ మై లైఫ్. సో టుడే ఐ జస్ట్ టేక్ యూ త్రూ మై డే. నా మార్నింగ్స్ అయితే యూజువల్గా 6కి మొదలవుతాయి. ఇంక లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నా ఎక్సర్సైజ్ డ్రెస్లోకి వచ్చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకుంటే నాకు కొంచెం యాక్టివ్ ఫీల్ వస్తుంది అనమాట. వర్కౌట్ మూడ్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో చేంజ్ చేసుకుని ఐ గెట్ రెడీ ఫర్ మై యోగా క్లాస్. పొద్దున్నే ఒక 1 hour సెషన్ నాకు యోగా ఉంటుంది. 6:30 to 7:30 మా కజిన్ దగ్గరే జాయిన్ అయ్యాను అనమాట. షీఈ్ అ యోగా ఇన్స్ట్రక్టర్. అండ్ మా సెషన్ వచ్చేసి ఇట్స్ అ స్మాల్ మినీ గ్రూప్ క్లాస్. నాతో పాటు ఇంకొక 3 members ఉంటారు అంతే. సో నేనైతే యోగా రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయింది మెయిన్ గా పీస్ ఆఫ్ మైండ్ కోసం. పొద్దున్నే లేచిన వెంటనే చాలా యాంగ్షియస్ గా డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది అనమాట నాకు. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో అలానే ఉంది. సో దాని నుంచి మైండ్ ని కామ్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాను. ఇన్ఫాక్ట్ మా కజిన్ నన్ను నీ గోల్స్ ఏంటి, యోగా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. పీస్ ఆఫ్ మైండ్ కావాలి, కొంచెం ఆ కామ్ మైండ్ కావాలని. అండ్ మెడిటేషన్ డెఫినెట్ గా దానికి చాలా హెల్ప్ అవుతుంది. Join your palms with the heart center. Let us bless the whole world with this calm and beautiful state of mind. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Drop your palms. Cup your eyes, feel the warmth, feel the darkness, slowly looking down into your palms, open your eyes with a beautiful smile. Good evening once again, thank you so much for joining, see you all tomorrow, have a lovely day, bye. సో ఇంకా నా సెషన్ అయ్యేసరికి బుడ్డోడు కూడా లెగుస్తాడు. అండ్ వెంకీ వాడికి బ్రష్ చేయించేసి కిందకొచ్చి ఈ రోజు తన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ నాకు వేద్కి బాగా ఇష్టమైన ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే వేద్కి ఒక్కడికే చేస్తున్నాడు, నేను అప్పుడే తినాను కాబట్టి. సో ఇక్కడ బుడ్డోడు తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసే లోపు నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాను. నాకు ఇందులో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదనమాట ఫేస్ ప్యాక్స్ రెసిపీస్ విషయంలో. సో యూజువల్ గా గూగుల్ ఆన్లైన్ లో చూసిన రెసిపీస్ ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఈ రోజు అయితే ఫేస్ ప్యాక్ ఫర్ ట్యాన్ రిమూవల్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అని కొట్టిన వెంటనే ఫస్ట్ వచ్చిన రెసిపీ ఫాలో అవుతున్నాను. కాఫీ పౌడర్, కొంచెం హనీ అండ్ లెమన్, ఇవి 3 కలిపి అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఈ టైంకి నేను నా వర్కౌట్కి రెడీ అవుతూ ఉంటాను అనమాట. నాకు పర్సనల్ ట్రైనర్తో ఒక 1/2 hour సెషన్ ఉంటుంది 8:30 to 9. కానీ ఈ రోజు ఆయన లీవ్లో ఉన్నారు. సో ఇంకెలాగో టైం ఉంది కాబట్టి ఈ ఫ్రీ టైంని నా సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నాను. సో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇంకా అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయడం ఇంకొక ఎత్తు. నాకైతే వేసుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కడిగేద్దామా అనే ఉంటుంది. అందుకని అది తొందరగా ఆరిపోవాలని ఇక్కడ బయటకు వచ్చి మా స్క్రీన్ పోచ్ ఏరియాలో కూర్చున్నాను. ఇంకెలాగో కూర్చున్నాను కాబట్టి నా వాటర్ ఇంటేక్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ డ్రింకింగ్ వాటర్, చాలా తక్కువ తాగుతాను నేను. అందుకని ఈ మెజర్మెంట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇందులో టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, ఒక మోటివేషన్ లాగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇలా పొద్దున పూట బయట కూర్చోవడం కూడా నాకు బాగా ఇష్టం. సమ్మర్ టైం కాబట్టి కొంచెం వెదర్ చాలా బాగుంటుంది అండ్ పొద్దున్న పూట చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. సో ఫేస్ ప్యాక్ ఒక 20 minutes ఉంచుకుని తర్వాత క్లీన్ చేసేసుకుంటున్నాను. బాగానే వర్కౌట్ అయినట్టుంది ఇది. తర్వాత కూడా స్కిన్ చాలా సాఫ్ట్ గా, ఫ్రెష్ గా అనిపించింది. ఇంకా ఏమన్నా మంచి ఫేస్ ప్యాక్ రెసిపీస్ ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి, డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకా వెంకీ వేద్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేలోపు నేను ఇంకా శుభ్రంగా స్నానం చేసేసి ఐఎమ్ మూవింగ్ ఆన్ టు మై స్కిన్ కేర్. ఆల్రెడీ నా మార్నింగ్ రొటీన్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. నేను చాలా సింపుల్ రొటీన్ ఫాలో అవుతాను స్కిన్ కేర్ కి. బిగినింగ్ లో అయితే 3 step రొటీన్ ఫాలో అయ్యాను. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఇప్పుడు ఆ రొటీన్ కి ఇంకొకటి విటమిన్ సి సిరం ఒకటి యాడ్ చేసుకున్నాను అంతే. సో ప్రస్తుతం ఒక 4 step రొటీన్ ఫాలో అవుతున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయిన తర్వాత ముందుగా నాకు ఎంతో ఇష్టమైన వినాయకుడికి దీపం పెట్టి బర్త్డే బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాత ఫైనలీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. వెంకీ అయితే అప్పుడే రెడీ అయ్యి ఒక ఆఫీస్ కాల్ ఉందని వెళ్ళాడు. యాక్చువల్లీ ఈ రోజు తను లీవ్ తీసుకున్నాడు, బట్ ఈ ఒక్క కాల్ ఇంపార్టెంట్ అంట. సో తన మీటింగ్ అయ్యేలోపు నేను ఇక్కడ యమ్మీ ఫ్రెండ్స్ టోస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ తను వచ్చిన తర్వాత ఇంకిద్దరం బయటకు వచ్చేసాము. సో ఈ రోజు ప్లాన్ అయితే మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇద్దరం, బుడ్డోడు లేడు కాబట్టి జస్ట్ కపుల్ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అండ్ మేమిద్దరం ఎప్పుడు ట్రై చేయండి ఏదన్నా ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. అందుకని మినీ గోల్ఫ్ ఆడడానికి వచ్చాము.
సో గోల్ఫ్ అనుకున్న వెంటనే నేనైతే మైండ్లో ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. ఒకళ్ళేమో పిట్టలు పట్టే వాళ్ళలాగా, ఇంకొకరు పిట్టలు దొరలాగా టోపీలు పెట్టుకుని అంత పెద్ద గ్రౌండ్లో ఇంత చిన్న బాల్ని కొట్టడం, మళ్ళీ పొలవమని దాన్ని బండ్లేసుకుని వెతకడం. అంత కష్టపడడం ఇష్టం లేక మేము మినీ గోల్ఫ్కి వచ్చాము. సో మినీ గోల్ఫ్లో ఏంటంటే ఈ గోల్ఫ్ కోర్సెస్ అన్ని చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. మినీ సైజులో ఉంటాయి కానీ ఎక్కువ ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఆడుతూ నెక్స్ట్ దానికి వెళ్తారు. డిఫరెంట్ లెవెల్స్ లాగా లెవెల్ 1, లెవెల్ 2 అలా చాలానే ఉన్నాయి. అండ్ మేము వచ్చిన ప్లేస్ అయితే ఐలాండ్ థీమ్ లో సెటప్ చేశారు. సో మధ్యలో గోల్ఫ్ కోర్స్ వచ్చి మెజారిటీ చుట్టూ వాటర్ వచ్చి చిన్న చిన్న మినియేచర్ బిల్డింగ్స్, బోట్స్ అవి పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్లేస్ అసలు. సో లొకేషన్ బాగుంది, వెదర్ బాగుంది, అంతా బాగుంది. ఒక్క మా ఆట తప్ప ఎన్నిసార్లు ఎన్ని డిఫరెంట్ గోల్ఫ్ కోర్సెస్ లో ట్రై చేసినా ఒక్కసారి కూడా బాల్ పడలేదు. ఇంక ఈ గేమ్ మన కోసం కాదని రియలైజ్ అయ్యి అక్కడే బంపర్ కార్స్ ఉంటే దాని దగ్గరకు వచ్చేసాము. వీక్ డే అవడం వల్ల అనుకుంటా శుభ్రంగా ఖాళీగా ఉంది. సో ఇద్దరం గట్టిగా అరుస్తూ బాగా ఎంజాయ్ చేసాము. బుడ్డోడు కూడా ఉండుంటే ఎంజాయ్ చేసేవాడు. వాడు లేనప్పుడు ఏదో సరదాగా స్పెండ్ చేద్దామని వెళ్తాం గానీ ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత అరే వాడు ఉండుంటే ఇలా చేసేవాడు, అలా చేసేవాడు అని మోస్ట్ ఆఫ్ ద టైం వాడి గురించి ఆలోచించి బాగా మిస్ అవుతాము. అండ్ దిస్ వాస్ వన్ సచ్ సిచ్యువేషన్. వాడు కూడా ఉండుంటే డెఫినెట్ గా ఎంజాయ్ చేసేవాడని చాలా ఫీల్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అరౌండ్ 1 ఆ టైంకి లంచ్ చేయడానికి బ్యాడ్ డాడీస్కి వచ్చాము. నాకు ఇక్కడ బర్గర్ అంటే బాగా ఇష్టం అనమాట. అండ్ లక్కీగా ఇది మేము వెళ్ళిన ప్లేస్ కి దగ్గరలో ఉంది. సో అన్ని అలా కుదిరేసాయి. ఈ రోజు నాకు నచ్చినవన్నీ ఆటోమేటిక్ గా అయిపోతున్నాయి. సో ఇంకా శుభ్రంగా పొట్ట నింపేసి కాస్త ఓపిక తెచ్చుకుని షూస్ మార్చుకుని కొన్ని ఫొటోస్ తీసుకుని కావాల్సిన రంగురంగుల బాల్స్ అన్ని పట్టుకుని ఇప్పుడు అసలైన ఆట మొదలు పెట్టాము. అసలు ముందే ఇక్కడికి వచ్చేవాల్సింది కానీ నేనే కొత్తగా ట్రై చేద్దాం అని గోల్ఫ్ కి తీసుకెళ్లాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసేసాం కాబట్టి ఇప్పుడు మేము అసలుగా ఎంజాయ్ చేసే గేమ్ కి వచ్చామన్నమాట. ఇంకా చూసుకోండి, ఇక్కడ నుంచి దుమ్ము దులిపేస్తాము. సో బౌలింగ్ మా ఇద్దరికి ఇష్టమైన గేమ్ అనమాట. ఎప్పుడైనా సరదాగా వీకెండ్ స్పెండ్ చేయాలంటే ఇక్కడికే వస్తాము. అండ్ వచ్చిన తర్వాత అయితే ఇద్దరం కాంపిటీషన్ లోకి వచ్చేస్తాము ఎవరు గెలుస్తారా అని. ఈ రోజైతే వెంకీ స్ట్రైక్ మీద స్ట్రైక్ పిన్స్ అన్ని కొట్టేస్తుంటే నాకు మాత్రం ఒక పిన్ నా మీద పగబట్టినట్టుంది. ఎన్నిసార్లు బాల్ వేసినా ఒక పిన్ మిగిలిపోతుంది. సో ఫైనల్ గా తనే గెలిచాడు. ఇంకా వేద్ స్కూల్ పికప్ టైం అయ్యే వరకు ఇక్కడే ఉండి తర్వాత వాడిని పికప్ చేసుకుని వచ్చే దారిలో ఒక చిన్న కేక్ కొనుక్కున్నాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను కాస్త ఫ్రెష్ అప్ అయ్యాను. ఫేస్ వాష్ చేసుకుని కొంచెం డ్రెస్ అది మార్చుకున్న తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాము. Happy birthday to you. Happy birthday dear mommy. Happy birthday to you. Wow. మీరిద్దరు తినేస్తున్నారు నాకు పట్టుకున్నా. Very good. ఇంకిక్కడ మా ముగ్గురికి మొహం మొత్తేసే వరకు శుభ్రంగా కేక్ తినేసి తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. మా కజిన్స్ వస్తున్నారనమాట ఈ రోజు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ డిన్నర్ కి వెళ్ళాలని అందరం రెడీ అవడం మొదలు పెట్టేశాము. సో నాకైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇండియా నుంచి తెచ్చుకున్న ఇయర్ రింగ్స్ పెట్టుకునే ఛాన్స్ దొరికింది. ఈ బ్యూటిఫుల్ పింక్ ఇయర్ రింగ్స్ పేరప్ చేశాను ఈ డ్రెస్ తో. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవి. సో వెంకీ నా కోసం అని ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మా ఫ్రెండ్స్ అందరినీ డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు. నాకు తెలియదు వీళ్ళు వస్తున్నట్టు, ఏదో జరుగుతుందని తెలుసు గానీ అది ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇలా నలుగురితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే బాగా ఇష్టం అన్నమాట. అండ్ ఇలా ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఫ్రెండ్సే ఫ్యామిలీ అయిపోతారు. సో దిస్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బ్రహ్మాండంగా జరిగాయి. మొత్తం డే అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ రోజు. అండ్ నా బర్త్డే ఫ్రైడే వచ్చిందనమాట. ఆ వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది. సో మండే కూడా హాలిడే వచ్చింది. ఇది లాంగ్ వీకెండ్ అని మేము ముందు రియలైజ్ అవ్వలేదు. తర్వాత కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాము. లేదంటే ఏదైనా చిన్న వెకేషన్ కి వెళ్లే వాళ్ళము. బట్ స్టిల్ వీకెండ్ అయితే వేస్ట్ అవ్వలేదు. కజిన్స్ అందరం కలిసి బోల్డని కబుర్లు చెప్పుకుంటూ బయటికి వెళ్తూ చాలా సరదాగా స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడతో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కొన్ని వీడియో రికమెండేషన్స్ అండ్ ఐడియాస్ కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ హెల్ప్ మీ అవుట్. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు మీకు నచ్చింది చేసుకోండి. మంద ఇదంతా ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.